పద అందరం కలిసి వెళ్తామన్నావు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మా జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి అనేది మీకు ఈ వీడియోలోనే చెప్తాను. ఇప్పుడు వెళ్తుంది పంజాబ్ కైతే కాదండి, ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటది. జర్నీ కోసం ఇక్కడ పులిహోర అయితే చేసాము. ఇంత పులిహోర ఎందుకు అనేది కూడా చెప్తానండి. జర్నీ అంటే కంపల్సరీ పులిహోరే కదా. పప్పుచారు కూడా చేసేసిందండి. పప్పుచారు మధ్యాహ్నం తినడానికి. పోపు అయితే పెట్టాలి ఒకటి, అంతేనే. ఎప్పుడు వెళ్దామా అనేసి వీడైతే ఉన్నాడు. అందరూ మేము వెళ్తాము, ఓకేనా. ఏమన్నీ ఉన్నాయి ఏంటి, ఇది వేసుకో మమ్మీ. నీ టైం అంతే ఏంది చెప్తా. సో ఇంకా వాచ్ కొన్నారా, ఊరుకుంటారా? అన్నం తినేయాలి, సరేనా? రెడీ అవ్వాలి తినే. అందులో ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి తర్వాత కవర్స్లు అన్నింటిలో ప్యాక్ చేసేయడం, అంతేనండి. ఉప్పు సరిపోయిందా చూడాలి కదా. ఇదైతే ట్రైన్ మీద తినడానికి. అండ్ మధ్యాహ్నం తినేసి అయితే ఇక్కడ నుంచి వెళ్తాము. ఇప్పుడైతే మేము కాసేపట్లో ఇంకా రెడీ అవ్వాలి. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. అదైతే మొత్తం 5 మెంబర్స్కి అండి, 5 మెంబర్స్కి. కళ్యాణ్ వాళ్ళకి, తర్వాత అలా మా అమ్మకి అండ్ మాకు అనమాట. పెరగన్నం అనుకున్నాము, కానీ ఇంకా ఇప్పుడు కూడా తినేసి మళ్ళీ నైట్ వరకు పెరగన్నం అంటే స్మెల్ వస్తుందేమో అనేసి ఇంకా పులిహోర చేసుకుంటే ఏమనిపించదు కదా. సో ఇదైతే చేస్తాము. ఇదైతే మేము పెట్టుకుంటే బెటర్. డైరెక్ట్గా కవర్స్లో ఇంకా స్పూన్స్ పెట్టేసుకుంటాము. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. కొన్ని ఏమంటారు క్రీమ్స్ ఉన్నాయి, నేను అక్కడ నుంచి తీసుకుని వచ్చి పెట్టాను, తనకు దొరకట్లేదంట. ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఇంకా అంటే రాజేష్ వాళ్ళకి కూడా చెప్పాలి కదా వెళ్ళిపోతున్నాం అనేసి చెప్పేసి ఇంకా వచ్చేస్తాము. ఇదిగోండి మా వారు, నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రాజేష్ కేకలకి చెప్దామనేసి వచ్చాము. ఇక్కడ మా చెల్లి అయితే చాలా బాధపడుతుంది. అదేంటి, తన జ్యువెలరీ అయితే పోయింది కదా, అదే విషయాన్ని షేర్ చేస్తుంది. అప్పుడు తన పెళ్లిలో వేసుకున్న జ్యువెలరీ కోసం కొంచెం బాధపడుతుంది, అవి పోయేవని. ఎలా వెళ్తాం కాబట్టి అన్ని అయితే తీసిందంట, అప్పుడు కనిపించట్లేదు అవి. వీళ్ళని ఎప్పుడు కలుస్తాం తెలియదు కదా. చెప్పు తర్వాత ఎప్పుడో చెప్తున్నాను. తర్వాత నేను ఎలా అంటావు, నేను ఎలా అంటావు, తర్వాత డేట్ చెప్తావు. వచ్చింది అంటే వచ్చాను అంటాను. వచ్చిన చెప్తావా? ఓకే అండి, జాగ్రత్త. రాజేష్ అఖిలని మంచి చూసుకో. చూసినావా? ఇదిగోండి ఇంకా 3 బ్రదర్స్, 3 సిస్టర్స్ అయితే మొత్తం అయిపోయారు. ఇంకా ఓకే అండి, బాయ్ బాయ్. వెళ్ళి మేము ఇంకా రెడీ అవ్వాలి, ఓకేనా. వాళ్ళు కూడా వచ్చేస్తారు మాతో పాటు. టాటా, బాయ్ బాయ్. టాటా కట్ చేసింది అక్కడికి. మేమిద్దరం బాయ్ బాయ్ అనుకుంటాం. మళ్ళీ తీసుకుని వెళ్ళాల్సిందే. మీ అమ్మదే ఇంకో బ్యాగ్ అన్నది మీ అమ్మ. ఇదిగోండి మా ఇంటికి కూడా వచ్చేసింది. ఆగు ఎన్నో. సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పులిహోర అయిపోయింది కదా. ఇప్పుడైతే 3 గంటలకి, వీళ్ళైతే టైము 1:30, 2:30 అయిపోయింది. ఇప్పుడు 3 కండి, 3 గంటలకి. అసలు మాకు టైమే చెప్పట్లేదు, కరెక్ట్ టైము. ఇప్పుడు ఇంకా పులిహోర అంతా కూడా 5 మెంబర్స్కి 5 ప్యాకెట్స్ అనమాట. ఇట్లా కట్టేస్తున్నాను. ఇంకా ఇట్లా మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ పులిహోర, అదే నార్త్ సైడ్ అనుకోండి రోటీస్ చేసుకుంటారు. అస్సలు అమ్మ ఇంత ఎండకి రోటీస్ తినడం అంటే కష్టమేనే. చక్కగా ఎవరు పెట్టేసామో ఆకులు పట్టుకోవాలి. ఒక బ్యాగ్ అనమాట ఇది. అంటే నైట్ కోసం ఒకటి ఎక్స్ట్రా పట్టుకున్నాము. ఇల్లుంటే తోముతుందండి. అలానే అమ్మ ఏది కావాలా? అండ్ ఇదిగోండి మొత్తం కూడా బెడ్ దాకా చూసారు కదా, ఇంత ముందు చూసారు. మొత్తం గందరగోళంగా ఉండేది, మొత్తం చేస్తామండి. నాకంటే మా వారే చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇప్పుడు మేము వెళ్ళాల్సింది మొత్తం 2 బ్యాగ్స్ అనమాట. ఇవైతే ఇక్కడ నుంచి కదులుతున్నాయి, ఓకేనా. బయట బస్ స్టాప్ అయితే వెళ్ళిపోతున్నామండి. బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దూరం అయితే లేదు. తర్వాత దండం పెట్టండి మంచిగా, దండం పెట్టండి మంచిగా వస్తుంది. దండం పెట్టండి. పెట్టుకోండి అమ్మా. చిన్న బ్యాగులు 2 ఇట్లా పెట్టాము. 2 బ్యాగులు మంచిగా ఉండి కూలర్ ఉంది కదా, కూలర్ లోపల పెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా లోపలే ఉంటుందండి కూలర్. కొంచెం వాటర్ లీక్ అవుతుంది అంతే. టైం అవుతుంది, పదండి. వెళ్ళే వరకు ఆటలు ఆడుతూనే ఉన్నారండి. రండి అమ్మ, ఇదిగో బ్యాగు. నువ్వు బండి మీద వెళ్ళిపో. అబ్బా నడలేదు.
అందరు కావద్దు, మీరు పదండి. మధ్యలో ఇచ్చి వీళ్ళైతే ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి. మొత్తం ఇంకా తాళాలు వేసేసాము. కిందకైతే వెళ్తున్నాము. పట్టుకుంటాను. పట్టుకోవాలమ్మా. ఒకటి బ్యాగ్ మిగిలిపోయింది, నేను తీసుకుని వస్తాను. ఫుడ్ ఇది. ఇంకా వెళ్ళే ముందైతే ఇదిగోండి నిండుగా నేనైతే పెట్టేసింది. ఇదిగోండి. బాయ్ 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 బాయ్. దావను ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కళ్యాణ్ వాళ్ళు కూడా వచ్చేసారు ముందే. మా చెల్లి వాళ్ళు మేము అంటే 2 ఫ్యామిలీలు అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో అన్ని కూడా బస్ ఎక్కిన తర్వాత మీకు చెప్తానండి. అయితే బ్యాగ్ ఇచ్చేసి ఇక్కడికి అప్పు చేస్తాను. తాగేసి లాగు కరెక్ట్ 3 అయ్యింది అన్నారు. 3కి వచ్చేసింది. ఓకే ఈ బస్సు ఎక్కిపోతే ప్రశాంతంగా ఉంటది. ఇంకా మొదటిసారి అండి మేమందరం కలిసి వెళ్ళేది. అంటే మా చెల్లె నేను మా హస్బెండ్ వెళ్ళాము, కానీ రాము అయితే ఎప్పుడు రాలేదు మాతోని. ఇదే మొదటిసారి వాళ్ళ హస్బెండ్ అలానే మా హస్బెండ్ తో కలిసి హైదరాబాద్ కి, అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ గా మా ఊరు నుంచే వెళ్తున్నాము. మీలో కొంతమంది అడుగుతున్నారు అక్క మీది శ్రీకాకుళంలో ఏ ఊరు అక్క అనేసి. మాదైతే మెట్టూరు అండి, విలేజ్ వచ్చేసి. ఈ బస్ అయితే కొత్తూరు నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇంకా అఖిల వాళ్ళందరినీ కూడా మిస్ అవుతున్నాం. అందరికి ఇంకా బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాము. బాయ్ రా బాయ్. థ్యాంక్ యూ. బాయ్ రాజేష్. బాయ్ బాయ్. ఈసారి వెళ్ళినప్పుడు లగేజ్ ఎక్కువ లేదు కాబట్టి టెన్షన్ కూడా లేదు. నాకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు, అయినా కూడా అల్లరే ఉంటారండి వాళ్ళిద్దరు. మా చెల్లి కంటే ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం అల్లరి పెడుతుంటారు కదా. బస్ జర్నీ అంటే కొంచెం కష్టమే కదండి. ట్రైన్ జర్నీ అంత మనకి కంఫర్టబుల్ గా ఉండదు. ఇలా మళ్ళీ అందరం ఒకే దగ్గర కలిసేది ఇంకెప్పుడో తెలియదు కదా. బస్సు ఎక్కిన తర్వాత మా పిన్ని కూడా ఇదే బస్ లో ఉన్నారు. మేము కూడా చాలా షాక్ అయ్యామండి. తను కూడా ఇంకా హైదరాబాద్ వస్తున్నారంట. లాస్ట్ మూమెంట్ లో తీసారంట అండి టికెట్స్. ఇంకా సిట్టింగ్ అయితే వచ్చింది. ఇంకా మా టికెట్ వాళ్ళ టికెట్ కూడా సేమేనండి. మేమైతే ముందు రోజు మార్నింగ్ తీసాము. మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇంకా ఈవినింగ్ తీసారంట. 2200, వాళ్ళది 2100 రూపీస్ అండి సిట్టింగ్ ప్లేస్. లాస్ట్ ఇయర్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు బస్ లో వెళ్ళాను, అది కూడా 4 to 5 అవర్స్ మాత్రమే. ఈసారి అయితే మొత్తం 15 అవర్స్ పట్టింది, అంటే హైదరాబాద్ వెళ్ళడానికి మాత్రమే. బస్ చూడడానికి బయట నుంచి చాలా పెద్దగా ఉంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్నగా ప్లేసెస్ ఉన్నాయి. నాకు మొదటిసారి ఇలా ఉందో లేకపోతే ఏంటో తెలియదు. కాసేపు నేను మా చెల్లి వాళ్ళందరం కూడా ఇక్కడ కూర్చున్నాము, ఎందుకంటే పిల్లలతో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అనేసి. మా వారు మాత్రం సింగిల్ గా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రాము దగ్గరికి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మెట్టూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. బస్ జర్నీ అంటే వాష్రూమ్ కన్నిటికి కూడా కొంచెం కష్టమే. ఇంకా పాపకి నాకు కొంచెం వామిటింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా నేను బస్ జర్నీ ఎక్కువ చేయడం, ఇంకా ఎలా వెళ్తున్నాం కదా అనేసి కలిసి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు హిరమండలం అయితే వచ్చాము. అదే మన శ్రీకాకుళం వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది హిరమండలం. ఇలా కలిసి వెళ్ళాం అనుకోండి అసలు జర్నీ చేసినట్టు అనిపించదు. ఇంకా అలా మా అమ్మకైతే బోర్ కొడుతుంది అనేసి మా పిన్నికి అయితే పిలిచాము. ఎవరు ఏజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా. ఇంకో విషయం చెప్పాలంటే మా టికెట్స్ అయితే ఆల్రెడీ ముందే అయిపోయాయి హైదరాబాద్ కి. అంటే ట్రైన్ కి అయితే చేపిచ్చేసామండి పంజాబ్ లో ఉన్నప్పుడే. ఇంకా వీళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి మా మరిది ఏమన్నారంటే అందరం కలిసే వెళ్దాం అనేసి ముందన్నారు. ఆ విధంగా మేము ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేస్తాము, అది కూడా స్పెషల్ ట్రైన్. రాము పళ్ళకి వెళ్ళిపోతాం అంతే, పద అందరం కలిసి వెళ్తాం అన్నావు. కలిసి వెళ్తాం అన్నావు కదా, అందుకే పడుకుంటాడు. ఇక్కడి ఇదే సారీ ఇందులో ఉంది. ఇక్కడైతే ఇంకా బోర్ కొడుతుంది అనేసి మేము లూడో అయితే ఆడుతున్నాము. చూస్తున్నారు కదా పిల్లలతో జర్నీ అంటే ఎలా ఉంటదో. అందులో బస్ జర్నీ అంటే కొంచెం కష్టమే కదా. వీళ్ళ ముగ్గురు ఎక్కడ కూర్చున్నా కూడా ఫుల్ గా అల్లరేనండి.
ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటుంది. ప్యాక్ చేసిన పులిహోర వచ్చేసి నైట్ డిన్నర్ కి అయిపోయింది. బస్ ఇంకా డాబా దగ్గర అయితే ఆగుతుందంట. కానీ ఇంకా మేము పులిహోర అయితే చేసేసాం కాబట్టి కొంచెం కొంచెం తినేశారు. నా కొడుకు ఎప్పుడు చేతితో తినడు, ఆ రోజు అయితే ఎందుకో చేతితో తినేస్తున్నాడు. ఇంకా రాము అయితే పిల్లలకి ఇద్దరికి తినిపించేశారు. మా చెల్లి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. కొంతమంది అడుగుతున్నారు కదా మీ అమ్మకి ఇంకా పెయిన్ ఉందా అనేసి. ఆపరేషన్ అయ్యేసి ఇంకా 5 months అవుతుంది, అయినా కూడా కొంచెం పెయిన్ ఉంది. ఇటు వెళ్ళడము ఇంకా కొంచెం రెస్ట్ లేకపోవడం ఇంకా పెయిన్ అయితే కొంచెం ఉందా. ఆ విధంగా మా అమ్మ అయితే ఇప్పుడు కూడా బెల్ట్ పెట్టుకుంటదండి. నాకైతే చికెన్ బిర్యానీ తిందామనేసి అనుకున్నాను, కానీ పులిహోర పోతుంది కదా అందుకోసమే తినేసాను. కొంచెం తిన్నాను. ఫుడ్ని పడేయాలంటే అస్సలు మనసు రాదండి నాకు. సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు అందరూ వచ్చేస్తుంది. రేపు 6 స్టేషన్ డైరెక్ట్ ఇంకా అమ్మ మేడకి టైం వచ్చేసి 10 అవుతుందండి. అప్పుడు డాబా దగ్గర అయితే స్టాప్ చేశారు. ఇంకా వచ్చిన వెంటనే చికెన్ బిర్యానీ అనేసి ఇద్దరం పట్టుకున్నాము. నేనైతే కొంచెమే తిన్నాను పులిహోర, మా చెల్లి అయితే చికెన్ బిర్యానీ తింటుంది. అలా వీడియో కోసం అయితే నేను కూడా తినేసానండి. మేము వెళ్తున్న రోజు వచ్చేసి శుక్రవారం అండి, అంటే నెక్స్ట్ డే సాటర్డే పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే తిందామంటే సాటర్డే కాబట్టి అసలు తినమండి నాన్ వెజ్. అందుకోసమే 10 అయినా కూడా చక్కగా లాగిచ్చేసాము. టేస్ట్ విషయానికి వస్తే కొంచెం నార్మల్ గానే ఉంది, అంతా ఓకే అనిపించలేదు. అలా ఇంకా మా వారు కూడా వచ్చేసి తినమని చెప్పాను. మా హస్బెండ్ అయితే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అయితే ఇష్టపడరు. వీడియోలో నేను వేసుకున్న టాప్ అండ్ ప్లాజో ఉంది కదా, జీన్స్ చాలా బాగున్నాయండి. 200-300 కి వచ్చేస్తున్నాయి. సో డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తానండి, మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి. అందుకే హైదరాబాద్ అంటే ప్రమోషన్స్ ఏం అనుకోవచ్చు మీరు. కాదండి, మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉంది, అందుకే అందరం కూడా వెళ్తున్నామండి. వాళ్ళు కూడా రీసెంట్ గా పెళ్లికైతే వచ్చారు. దగ్గర చుట్టాలు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి కదండి. అంటే మా పెద్దమ్మ కూతురు అండి, నాకు కూడా కూతురు వరుస అవుతుంది. పెళ్లిలో అందరం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఫంక్షన్ పెట్టుకుంటున్నారు. పెళ్ళంటే ముహూర్తం ప్రకారం చేసుకోవచ్చు, కానీ ఈ ఫంక్షన్ వచ్చేసి మన ఇష్ట ప్రకారం అయితే చేసుకోవచ్చు. అందరూ ఉన్నప్పుడు అయితే పెట్టుకుంటే సరదాగా ఉంటది కదా, ఆ విధంగా ఇప్పుడైతే పెట్టుకుంటున్నారండి. ఆ రోజు బస్సులో అసలు నిద్ర పట్టలేదు, అటు ఇటు కదులుతూనే ఉందని. నేనైతే 2 years తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ లో మొత్తం నా స్టడీ అండి. చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడే ఉన్నాను కాబట్టి బాగా అలవాటు హైదరాబాద్. అమ్మ వాళ్ళు ఉండేది బేగంపేటలో ఉంటున్నారు వాళ్ళు. మేమైతే ఫస్ట్ బేగంపేటలో వెళ్ళేసి అక్కడ నుంచి మెహదీపట్నం వెళ్ళాలి. ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఒక పూట అంతా కూడా నైట్ అయిపోద్ది కాబట్టి కొంచెం జర్నీ చేసినట్టు అనిపించలేదు. అయినా పంజాబ్ జర్నీ కంటే ఈ జర్నీ చాలా తక్కువే కదా. ఆ విధంగా పోల్చుకుంటే నాకైతే చాలా తక్కువ జర్నీ అనండి ఇది. పెళ్లిలో ఫుల్ టైర్డ్ అయిపోయి అసలు నిద్రలో లేవండి. కరెక్ట్ గా 7:30కి అయితే పంజాగుట్లో అయితే దించేశాడు. పిన్ని కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. మా చెల్లి కూడా రాము చాలా సపోర్ట్ చేస్తారండి. పిల్లలు కేరింగ్ విషయంలో లేదంటే ఇంకా వీడియో ఎడిటింగ్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు. ఇంకా పంజాగుట్టలో అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి, అదే బిఎస్ మక్తకి వెళ్ళాలి. ఒక 5 to 10 minutes లో అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆటోకే బుక్ చేసుకుంటాము. హైదరాబాద్ చూసి చెప్పాను కదా 2 years అయితే అయిపోయింది. ఆటో కోసం బేరాలు అయితే ఆడుతున్నామండి. మగవాళ్ళకి బేరాలు ఆడమనుకోండి, వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేస్తారనేసి మా ఇద్దరం ఇంకా మాట్లాడుతున్నాం. ఒక ఆటోకి వచ్చేసి 150 లాగా మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా చెల్లి వాళ్ళు ఇంకొక ఆటోకి, మేము ఇంకొక ఆటోకి, ఎందుకంటే ఒకే ఆటోలో అందరం సరిపోం కదా. ఇలా అన్నమాట మా జర్నీ అయితే అయిపోయింది. మెట్టూరు నుంచి హైదరాబాద్ కి అయితే వచ్చేసాము. మరిదికి మా వారికి అయితే కొంచెం కనికారం ఎక్కువ అండి, వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేస్తారు. అలా అని వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వలేం కదా. సో ఇంకా ఎంతో కొంత ఒక 10-20 రూపీస్ తగ్గినా కూడా తగ్గినట్లే కదా, అప్పుడే సాటిస్ఫై అవుతాం మనమైతే. పంజాగుట్ట అమ్మ ఇదేనే వచ్చానము. పంజాగుట్ట వచ్చేసాము. అప్పుడు ఇక్కడ బేకరీ ఉండేది. సో ఇంకా మా ఇంటికి ఇవ్వండి ఇక్కడ నుంచి సమాజీ కూడా వాళ్ళేరే వస్తారు కదా వెనకాల, వాళ్ళు ఇంకో ఆటోలో వస్తున్నారు. మేమైతే వెళ్తున్నాం. ఓకే బస్ జర్నీ చాలా టైర్ అయిపోయిందండి. మేము ఉంటున్న గల్లీ వచ్చేసింది. ఇక్కడ ఇంకా వికీ చిన్నప్పుడు ఇక్కడే మమ్మీ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళే. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడు. నవరన్ షాప్ తీసిడే కళ్యాణ్ వాళ్ళైతే ఇంకొక ఆటోలో వస్తాం. బాయ్ బాయ్.